గైస్ ఈ వీడియో కోసం అయితే చాలా రోజులు నేను ఎన్ని రోజులను ఒప్పిస్తున్నాను. ఫైనల్ గా ఈయన బర్త్డే రోజు ఒప్పుకున్నాడు. సో మీరు ఖచ్చితంగా చూడాలి. మొత్తం చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా నిజం చెప్పినామా అబద్ధం చెప్పినామా అనిపించిందో కూడా కమెంట్స్ లో తెలియజేయండి. సో ఇక స్టార్ట్ చేద్దాం. హాయ్, కొంచెం యాక్టివ్ ఉండు ఇప్పటికైనా. సో మీలో చాలా మంది మమ్మల్ని క్వశ్చన్స్ అడిగిండ్రు. మెయిన్ గా మీది లవ్ స్టోరీ చెప్పండి, మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఈయననే నీకు పర్ఫెక్ట్ అని ఎట్లా అనుకున్నావు, ఈమెనే నీకు పర్ఫెక్ట్ అని నువ్వు ఎట్లా అనుకున్నావు, అసలు మీరు ఎట్లా కలిసిండ్రు, అవన్నీ అడిగిండ్రు. సో అవన్నీ మేము చెప్తాం ఇప్పుడు. ఈయననైతే మస్తు సైలెంట్ ఉంటాడు, ఏమో చూడాలి మరి ఈ రోజు మాట్లాడతాడో లేదో ఆయనే. అండ్ ఈ రోజు మా సార్ బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. సో ముందు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే, మీది లవ్ స్టోరీ చెప్పండి, అంటే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగింది. చెప్పు ఏంటిదో చెప్పు. మనది ఏం మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్. లవ్ అండ్ అరేంజ్డ్ అంట. ఎట్లా లవ్ ఎట్లా అరేంజ్ అయింది చెప్పు. బాగా పెద్ద లవ్ ఏం కాదు, పెళ్లి చూపులు అయిన తర్వాత నుండి లవ్. పెళ్లి చూపులు అయిన తర్వాత లవ్ అంట. సో చాలా మంది కమెంట్స్ అడిగిండ్రు, అంటే కమెంట్స్ లో పెట్టిండ్రు మీ లవ్ స్టోరీ చెప్పమని. దాంట్లో ఒక అయితను బాగా అసలు ఘోరంగా పెద్ద పెద్ద కమెంట్ అయితే పెట్టిండ్రు. మీ మ్యారేజ్ గురించి ఒక వీడియో చేయండి, మీరు అండ్ మీ హస్బెండ్ ఇద్దరు కలిసి వీడియోలో మాట్లాడాలి. అంటే మీరిద్దరు మ్యారేజ్ బిఫోర్ ఎలా తెలుసు, పెళ్లి సంబంధం ఎలా వచ్చింది. మ్యారేజ్ ఫస్ట్ ఒక్కొక్కటి మాట్లాడదాం. మ్యారేజ్ బిఫోర్ ఎట్లా తెలుసు అంటే అసలు తెలియదు. ఈయనెవరో నాకు తెలియదు, నేనెవరో ఈయనకు తెలియదు. సంబంధం ఎలా వచ్చింది చెప్పు, సంబంధం ఎలా వచ్చింది? సంబంధం అంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళు అక్కడ వీళ్ళు ఉన్న లొకేషన్ లో ఉండేది. సో నేను ఇట్లా సంబంధాలు చూస్తున్నప్పుడు మా అన్నకి చెప్పిన, మా అన్న చెప్తే మా అన్న ప్రపోజ్ చేసిండు. ఇట్లా ఇక్కడ ఒక ఉంది, ఒక అమ్మాయి ఉంది, వచ్చి చూడాలి అని చెప్పిండు. చెప్తే అప్పుడు ఇట్లా మా అన్న ద్వారా వెళ్ళినాం మేము. వీళ్ళ అన్నయ్య మా సార్. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు, మాకు 10th కాదు 8th 9th లో కృష్ణమోహన్ సార్ అని ఉండేవాడు. సో ఆ సార్ అనేవారు చెప్పారన్నట్టు మాకు. అంటే మా సార్ ఇంకా వీళ్ళ అన్నయ్య ఇద్దరు కొలీగ్స్. సో దాని ద్వారా మాకు సంబంధం అయితే కలిసింది. సో ముందుగా వాళ్ళిద్దరికి మేము థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా నేనైతే. నువ్వు చెప్పాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? పక్కకి చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్ లో పెళ్లి చూపుల్లో ఏం డిస్కస్ చేశారు అని అడిగి. నాకు పెళ్లి చూపులు అంటే ఫస్ట్ వచ్చేది ఏమైందంటే, ఆ రోజు వాళ్ళు August 8th అనుకుంటా, August 8th కి పెళ్లి చూపులకు వచ్చింది చూడడానికి. నాకు ఈయన పేరు తెలియదు, ఏం తెలియదు. అయితే రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకోమని అంటారు కదా, అప్పుడు కూర్చో అని ఎన్నిసార్లు అన్నా అసలు కూర్చోడు. చెప్పు ఇంకేమన్నావు నెక్స్ట్? ఏమన్నా నీకే గుర్తుండేవో. నార్మల్ గా అందరు అడిగారు. అమ్మాయిని ఎన్ని సంబంధాలు పోయిండో, అందరిని అడిగిండంట. నన్ను ఏం అడిగిండంటే, నా పేరు తెలుసా అన్నాడు. అంటే నాకు తెలియదు. నేను ఎట్లా అంటే, అప్పటికే నేను జాబ్ చేసేది, సండే వస్తే చాలు మా వాళ్ళు పెళ్లి చూపులు ఒక 10-12 చూసిండు కావచ్చు. ఏమనంటే పోయి కూర్చోవాలి గంగిరెద్దు లాగాని. సో నేను ఈయన డీటెయిల్స్ కూడా ఏం తెలుసుకోలేదు. సో మేము ఇద్దరం వెళ్ళిన తర్వాత అక్కడ అడిగిండు, నీ పేరు నా పేరు తెలుసా అన్నాడు. తెలియదు అని అన్నా. నేను ఏం చేస్తానో తెలుసా అన్నాడు. తెలియదు అని చెప్పిన. ఇంకొకటి ఏదో అడిగిండు, తెలియదు అని చెప్పిన. ఎట్లా అన్నాడంటే, ఏం తెలియదు ఇక్కడ వచ్చి కూర్చున్నావా అని అంటుంది. అసలు మా ఇద్దరికి పరిచయమే లేదు. ఫస్ట్ అట్లా మాట్లాడినావు ఆ టైప్ ఈ మనిషి. ఏం అడిగినా తెలియలేదు అంటుంది. మరి ఏం తెలియకుండా ఎందుకు అట్లా మాట్లాడతాడు. ఈయన ఇంట్రోవర్ట్, కానీ ఒక మాట అన్నాడానికి ఇంకా మనం పోవాల్సిందే. ఇంకా నెక్స్ట్, తనే కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని ఎలా ఫిక్స్ అయ్యారు చెప్పండి. తనే లైఫ్ పార్ట్నర్ అని ఎలా ఫిక్స్ అయ్యారు? తనే కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని ఎలా ఫిక్స్ అయ్యారు? ఎట్లా ఫిక్స్ అవుతాం? ఫిక్స్ కాదు కదా. మరి ఫిక్స్ కాదు ఎట్లా పెళ్లి చేసుకున్నావు? అంత లైఫ్ పార్ట్నర్ ఏమని అని మొత్తం అంత ఇమాజినేషన్, ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇమాజినేషన్ చేసుకోని పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా. అమ్మాయి నచ్చింది అట్లా చూసి చేసుకుంటారు. కానీ అట్లా స్పెషల్ గా క్వాలిటీస్ మనం 4 years లవ్ చేసుకున్నావా? లవ్ కాకపోతే తెలుస్తా, ట్రావెల్ అవుతుంటే తెలుస్తుంది కదా. ట్రావెల్ అవుతుంటే అప్పుడు ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయినాక ఓకే అయిన తర్వాత అప్పుడు మనము కొన్ని డేస్ ట్రావెల్ చేసినాం. అప్పుడు ఓకే అయింది, నచ్చింది కాబట్టి పెళ్లికి వెళ్ళినాము.
ఓకే, ఇది ఈయన వర్షన్. నా వర్షన్ లో నేను ఎట్లా డిసైడ్ అయినానంటే, అయిపోయిన తర్వాత ఎవ్రీ సండే వచ్చేవాడు ఇతను మా ఇంటికి వచ్చేది. మేము వరంగల్లో ఉండే, నేను హైదరాబాద్. సో ఎవ్రీ వీకెండ్ వచ్చేవాడు. ఇది మాట్లాడినప్పుడేమో అసలు పట్టించుకోనట్టు, అసలు రిప్లై ఉండకపోయేది, సరిగ్గా మాట్లాడకపోయేది, అసలు ఇష్టమా లేదా, ఆయనకు ఫోర్స్ చేస్తుందా అన్నట్టు అనిపించేది. కానీ ఆగస్ట్ 8 మా పెళ్లి చూపులు అయినాయి. ఆగస్ట్ 13 నా బర్త్డే. ఆగస్ట్ 12 రోజు ఈయన వచ్చిండు అన్నట్టు. ఎగ్జాక్ట్ 12 o'clock కి నైట్ షిఫ్ట్ చేసి వచ్చిండు. నేను అక్కడ పడిపోయినా. ఈయనకి నేను అంటే ఇష్టమే రాబాయ్ అని. ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేస్తా చూడండి. మా ఫస్ట్ ఫోటో అది. ఒక టెడ్డీ బేర్ ఇంకా ఒక ప్లాంట్ తెచ్చిండు. అవే ఎందుకు తెచ్చినావు అసలు? అప్పుడు అవే దొరికాయి. నేను ఎంతో ఫీల్ టెడ్డీ బేరు, లేడీస్ కి టెడ్డీ బేర్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటది. ఆమెకి నాకు ఏమి ఇష్టం ఉంటుందో ఏమి ఇష్టం ఉండదో తెలియదు. సో జనరల్ గా లేడీస్ కి టెడ్డీ బేర్ అంటే ఇష్టం. ఇంకా ఫ్లవర్స్ కూడా ఇష్టం కాబట్టి ఒక ప్లాంట్ తీసుకెళ్తే బెటర్ అని అట్లా మా అన్న కూడా కొంచెం సజెషన్స్ ఇచ్చిండు. సో అట్లా ఆ టైంలో అది కూడా ఒక. సో ఆ రోజు నైట్ ఏం జరిగింది, ఎట్లా తీసుకొచ్చినావు అది కూడా చెప్పు. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఆ రోజు నైట్ ఈవినింగ్ టైం వరకు నేను అక్కడ హన్మకొండకి ఉన్న ప్లేస్ కి నేను రీచ్ అయినా. ఆ రోజు ఫుల్ వర్షం. ఇంకా మా అన్న కార్లో వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి ఫస్ట్ టెడ్డీ బేర్ ఏమో ముందు రోజు వచ్చినప్పుడే ఇక్కడ నేను హైదరాబాద్ లో తీసుకొని కార్లో పంపించేసిన. కార్లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే చెట్టు ప్లాంట్ కోసము అది కూడా నైట్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ 9:30, 10 అయింది అనుకుంటా. అప్పుడు షాప్ లో ఏం లేవు, అన్ని క్లోజ్ ఉన్నాయి. ఫుల్ రెయిన్. ఎక్కడ అసలు అన్ని క్లోజ్ అయి ఉన్నాయి, ఎక్కడ ఆగడానికి లేదు. దానికోసం ఒక 1 hour 1.5 hour తిరిగినాము. ఆల్మోస్ట్ ఒక 15 kilometers దాకా ఆ సిటీ నుండి బయటకు వెళ్ళి ఒక దగ్గర మనకు తెలిసిన ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వర్షంలో దాన్ని తీసుకొని వచ్చినాము. ఇక మళ్ళీ 12 o'clock కి ఈమె దగ్గరికి వెళ్ళిన నైట్. ఎగ్జాక్ట్ గా 12 o'clock కి నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు, జాబ్ చేసేది ఐటీలో. దాంట్లో నేను ఎగ్జాక్ట్ 12 o'clock కి కాల్ చేసి, నువ్వు ఒకసారి బయటికి రా, ఎవరికి చెప్పకుండా రా అంటాడు. అప్పుడు ఎట్లా వస్తాం చెప్పండి పెళ్లికి ముందు. సో బయటికి ఎగ్జాక్ట్ 12 o'clock వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చిండు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సర్ప్రైజ్. మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ అనేదే లేదు. ఇక నిన్న రీసెంట్ గా నేను అడిగిన, ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా అని నేనే అడుక్కున్నా కూడా ఊకిస్తారా అనే సర్ప్రైజ్ అంటుండు. సో అట్లా జరిగింది అన్నట్టు మా పెళ్లి చూపులు. మేము డిసైడ్ అయ్యాను. నేనైతే ఆ రోజు డిసైడ్ అయినా, ఈయనకు నా మీద ప్రేమ ఉంది, ఓకే నన్ను బాగా చూసుకుంటాడని. నేను ఆ సిచ్యువేషన్ తో డిసైడ్ అయ్యి ఈయనకు ఓకే చెప్పిన. ఈయనకు నువ్వు ఎందుకు చెప్పినావు? నేను ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నార్మల్ గా ట్రావెల్ అయినాము. అప్పుడు నాకు నచ్చింది. నేను అప్పుడు డిసైడ్ అయినావా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పెళ్లికి ముందు ఫోన్ లో మధ్యలో బాగానే అలిగేది, చిన్న వాటికి అలిగేది. అమ్మాయిలన్నా కలుగుతారు కదా, అమ్మాయిలన్నా కలుగుతారు కానీ ఈమె మరీ ఎక్కువ అలిగేది. నెక్స్ట్ క్వశ్చన్. పెళ్లికి ముందు ఫోన్ లో మాట్లాడేవారా? మాట్లాడేవాళ్ళం. మాట్లాడడం కాదు, ప్రతి వీకెండ్ కలిసే తిరిగేది. వీకెండ్ వచ్చింది అనుకో, సాటర్డే వచ్చేవాడు, సండే ఉండేసి మండే రోజు మార్నింగ్ పోయేది. అలా మా పెళ్లి అయ్యే 1 week వరకు కూడా మొత్తం అంటే వచ్చింది అన్నట్టు. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వచ్చేటోడు. నెక్స్ట్ ట్రిప్ కే కాదు, వీకెండ్ కే కాదు, ఈమె నార్మల్ చాటింగ్ చేసుకుంటే ఏడుస్తుంది. నెక్స్ట్ డే పోవాల్సి వస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి నేను అన్నాను అన్నట్టు, ఆ చాట్స్ నా దగ్గర లేవు, ఎప్పుడో 5 years కిందట కదా. సో ఒకసారి నేను అన్నా, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే రేపు మార్నింగ్ వరకు రా, అట్లయితే నీకు నిజంగా ప్రేమ ఉన్నదని ఒప్పుకుంటా అని నేను అన్నా ఈయనతోని చాటింగ్ లో. ఎప్పుడైనా కూడా 8, 9 వరకు వచ్చేది. ఆ రోజు మాత్రం 7 o'clock కే వచ్చేసిండు. అది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉంటది. సో అట్లా డిసైడ్ అయినాం అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. అలా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఇతను ఆర్ ఈమె నాకు కరెక్ట్ కాదు అనిపించిందా? గొడవలు అయినప్పుడు అనిపిస్తుంది కదా, అది ఇట్లా అనిపిస్తుంది. గొడవలు అయినప్పుడు అనిపిస్తుంది. నాకు కొంచెంసేపు మనం కోపంలో ఉన్నప్పుడు ఏమేమో ఆలోచిస్తాం. అదే ఒక 10 minutes 15 minutes తర్వాత అన్ని నార్మల్. ఎవరిని వేసుకున్నా ఈ గొడవలు అయితేనే ఉంటాయి, చిన్న మాటలు వస్తూనే ఉంటాయి. అట్లా అని ఇష్టం నువ్వు కూడగొట్టుకుంటే ఎట్లా? ఓకే, మంచిగా చెప్పినావు. నా ట్రైనింగ్ బాగానే చెప్పినావు. నెక్స్ట్, ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఎవరి ఇంట్లో వాళ్ళు? మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ నువ్వు చెప్పు, మా ఇంట్లో వాళ్ళది నేను చెప్తా. మా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏముంది, నాకు నచ్చితే వాళ్ళకి నచ్చినట్టే. సో వాళ్ళు ఓకే అన్నారు, ఇంకేం చెప్పలేదు నాకు రీజన్స్. మా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ కూడా నా మీదనే డిపెండ్ అయ్యింది. నీకు నచ్చితే చేసుకో, లేకపోతే లేదు. ఫోర్స్ అయితే ఏం చేయలేదు. ఇంకా మీ లైఫ్ లో జరిగిన, అంటే ఇప్పటి వరకు మీరు ట్రావెల్ చేసిన దాంట్లో బెస్ట్ మూమెంట్ ఏంటిది అని అడుగుతా. అన్నని చెప్పకు, ఏదన్నా ఒక్కటే చెప్పు. ఈ 5 years లో నీకు బాగా, అరే ఈమె నా కోసం ఇట్లా చేసింది, అట్లాంటి ఏమన్నా బెస్ట్ మూమెంట్.
బెస్ట్ మూమెంట్ ఆలోచిస్తుండ అయ్యో బెస్ట్ లెక్కేస్తున్నా. మూమెంట్లు అంటే చాలానే ఉంటాయి. బెస్ట్ ఒక్కటి చెప్పని చెప్పిన అందుకే నేను ఇగో ఇట్లాంటి తల తిక్క ప్రశ్నలు వేస్తాడు, అందుకే ఒక్కటి చెప్పమన్నా. చెప్పు ఒక్కటే ఒకటి చెప్పు. ఒకటి రెండు యువర్ థింకింగ్ రైట్. 2 గంటలు టైం ఇస్తావా ఆలోచించుకొని చెప్పడానికి? బెస్ట్ మూమెంట్ అంటే ఓ అయ్యా ఒక్కలే వా, ఒక్కటి కూడా లేదంటుండు. బెస్ట్ మూమెంట్లు అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అన్నా అరే ఈ టైంలో అట్లా ఏమన్నా సరే ఈయన ఆలోచించుకుంటాను, నేను చెప్తాను. నాకు బెస్ట్ మూమెంట్ ఏంటంటే మేము గోకర్ణకు పోయినప్పుడు బీచ్ దగ్గర కూర్చొని తాగినాం మేము ఇద్దరం. ఈయనేమో బీర్, నేను బీజర్ తాగినా. అక్కడ కూర్చొని ఆ టైం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే మేము ఇద్దరమే ఉండే బీచ్ లో, మంచి బీచ్ రిసార్ట్ సూపర్ ఉండే. అదొకటి. ఇంకా ఈయన నా పేరు పచ్చబొట్టు కొట్టించుకున్నాడు. ఏది ఇగో ఇది తేజు అని ఉంటది. ఒకప్పుడు ఫస్ట్ పర్మనెంట్ కాకుండా అదేమంటారు టెంపరీ టాటూ కొట్టించుకున్నాడు. నేను ఆ స్టేటస్ కూడా పెట్టలే. తర్వాత సడన్ గా వెళ్ళి పర్మనెంట్ కొట్టించుకున్నాడు. ఇవి 2 బెస్ట్ మూమెంట్స్ నాకు. నీకేంటి చెప్పట్లా? ఎగ్జాంపుల్ గా నేను చెప్పిన, నీకేంటిది అట్లా? బెస్ట్ మూమెంట్లు అంటే ఆమెతో తిరిగిన అన్ని నాకు బెస్ట్ మూమెంట్లే. ఇంకో ఇట్లుంటది ఈయనతో. ఒక ఒక సిచ్యువేషన్ ఏమన్నా ఉంటే చెప్పబ్బా అట్లా. మాకు పెళ్లి కాకముందు సడన్ గా నేను ఒక రోజు ఇంట్లో ఉండే, సడన్ గా వచ్చింది ఇంటికి, ఫోన్ చేసి బయటికి రా అంటుంది. ఇదేందో అసలు స్నానం ఇట్లా లేచి అట్లా ఒరిగిన అంతే, స్నానం కూడా వేయలేదు, ఫోన్ చేసి బయటికి రా అంటుంది. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి బయట ఉన్నది. అమ్మాయి ఒక్కతే వచ్చిందిరా. అది కొంచెం సర్ప్రైజింగ్ గా బెస్ట్ మూమెంట్ గా ఫీల్ అయినా నేను. ఇంకా బయటికే ఒక్కది పోదంట, ఎక్కడికి పోదంట. ఆమె ఒక్కదాన్ని హైదరాబాద్ పంపించేసారు. మరి పెళ్లికి ముందు అసలు ఒక్క దగ్గరికి కూడా పోకపోయేది నేను, మా చుట్టాల ఇంటికి కూడా పోలేదు. అట్లాంటిది వీళ్ళ అన్నయ్య వాళ్ళు, వీళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ రావచ్చు కదా, మీరు కూడా రావచ్చు కదా అట్లా అంటే ఏమో సడన్ గా అప్పుడు నాకు కలవాలనిపించింది, వచ్చిన వీళ్ళింటికి. అట్లా అంటే ఇంట్లోకి వెళ్ళలేదు, జస్ట్ అక్కడ బయట నుండి బయటకు వచ్చేసినాం అట్లా. ఇంకా ఈ రింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇవి కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చేసింది. అవి కూడా నాకు బెస్ట్ మూమెంట్లే, సర్ప్రైజింగ్ అవి. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇవి ఇస్తుందని. నన్ను ఊకే దీంతో నీకేం కాదు, నువ్వేం చేయలేవు అనేటోడు. ఊకనేది పెళ్లికి ముందు కాదు, అంత ఇంటెన్షనల్ గా ఏదో అట్లా అనేది. అంటే వేస్ట్ నువ్వు అనేది. నేను ఆ రోజు అనుకున్నా, ఆ రోజు డిసైడ్ అయినా ఈయన ఖచ్చితంగా నాలో బెస్ట్ ఏంటిదో నేను ఆయనకు చూపించాలని. సో ఫస్ట్ ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ అయిన బర్త్డే రోజు ఇచ్చినప్పుడే నేను ఈయనకు చెప్పిన అన్నట్టు, నీకు ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ నేను ఇవ్వలేను, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకని ఈయనతో నాకు చెప్పిన. కానీ లోపల మాత్రం నీకు ఖచ్చితంగా నీ బర్త్డే వరకు బ్రాస్లెట్ గిఫ్ట్ ఇవ్వాలన్నది నేను పెట్టుకున్నా అట్లా. సో దానికోసం అని చాలా చాలా మనీ, ఎంత అంటే ఫుల్ టైట్ అయింది, అయినా కూడా సేవ్ చేసి ఈయనకు తీసుకొచ్చిన. సో ఈయన హ్యాపీనెస్ చూసిన, అది నాకు చాలు అంతే. ఈ 1 lakh తో పోలిస్తే ఈయన హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. అట్లా డైలాగ్ బాగుంది కదా, రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈమెలో నీకు నచ్చని ఏంటి? అంటే నాలో నీకు నచ్చని విషయం ఏంటి? బుచ్చడు ఉన్నాయి కావచ్చు, ఇవైతే తక్కువ వస్తాయి చూడు. ఇప్పుడు చెప్పిగా. నచ్చందంటే ఆల్రెడీ ఆమెకు చాలా సార్లు చెప్పిన, ఏడవద్దని చెప్పింది. నేను ప్రతి చిన్నదానికి ఏడవద్దు అని చెప్పిన. అది ఎంత చెప్పినా కూడా ఆమె కంట్రోల్ చేసుకుంటలేదు, ప్రతి చిన్నదానికి ఏడుస్తుంది. అది నాకు నచ్చదు యాక్చువల్గా, అది చేంజ్ చేసుకోవాలి. ఇంకా చెప్పు, ఒక 3-4 ఏమన్నా ఉంటే నీకు ఎన్ని నచ్చవో అవన్నీ చెప్పు. నచ్చదంటే అది అంత పర్టికులర్ గా ఇది నచ్చదు అట్లానే ఏం లేదు, కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక్కదాని పెరిగినావు కాబట్టి, సరే నిన్ను అట్లా పెంచారు మీ మమ్మీ నాన్న, అమ్మ నాన్న గారాబంగా పెంచేసరికి నువ్వు అట్లా అయినావు. వచ్చేసి మీ ఇద్దరిలో గొడవ పడ్డప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేనే అవుతా కదా. ఎవరు కాంప్రమైజ్ అవుతారు చెప్పు. గొడవ పడ్డప్పుడు ఎట్లా సార్ట్ అవుట్ చేసుకుంటారు, ఎట్లా కాంప్రమైజ్ అవుతారా, కలిసిపోతారు అన్నట్టు ఆ విధంగా అడిగిండు. చెప్పు ఎట్లా. పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 100 సార్లు గొడవైంది. ప్రతిసారి నేనే ఉంటా, నేనే అడుగుతా ప్రతిసారి. ఆమె తప్పైనా మాక్సిమం ఆమె తప్పు ఉంటది. ఆహా, ఇగో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అయితే. ఈయన ఏమనంటే నేను ఎందుకు అడుగుతా చెప్పు.
నువ్వేమన్నది ఎందుకు అలుగుతా? ఏమనకున్నా అలుగుతుంది, ఏం అంటలేడని కూడా అలుగుతుంది. ఇట్లా కూడా ఉంటది మన దగ్గర. చూసిందా ఎంత ఎన్ని అలిగినా అబద్ధాలు? ఏం చేసినా మళ్ళీ నేనే వెళ్ళాలి, బతలాడుకోవాలి, అంతే తినబెట్టాలి. తినబెట్టాలి, తినబెడుతున్నావు నువ్వు నాకు. తినబెట్టడం అంటే ఒక ముద్ద పెడతాడు ఇక. తీసుకురావాలి మళ్ళీ, ఇంత ఇక కూర్చుండి అన్నం తినాలి, మళ్ళీ తినబెట్టాలి. లేకపోతే ఇక ఇక ఏడుస్తుంది ఇక ఆడ కూర్చొని. నాకు ఈమె కరెక్ట్ కాదు అని ఇట్లా ఎప్పుడన్నా అనిపించిందా? ఈమె నాకు కరెక్ట్ కరెక్ట్ కాదని కాదు కాదు అని. కానీ చిరాకు వస్తుంది ఇక. అరే దీనికి కూడా ఏడుస్తుంది, దీనికి కూడా అలుగుతుంది, ఇరిటేషన్ చెప్పిస్తుంది అప్పుడప్పుడు. అట్లాంటప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అరే పెళ్లి చేసుకోకుంటే ఏమైతుంది అని అట్లా అట్లాంటప్పుడు నాకు కూడా అనిపిస్తది. ఈయన అనిపిస్తుంది. అసలు నోట్లోకి వెళ్ళి ఒక మాట రాదు, రోజు మొత్తం ఇట్లా సైలెంట్ కూర్చోమన్నా కూర్చుంటాడు, అసలు మాట్లాడాడు, ఏం లేదు. కేరింగ్ ఉంటది కానీ మాట్లాడాడు, అసలు నోట్లోకి వెళ్ళి మాట రాదు, ఏం రాదు. అట్లా కేరింగ్ ఇక నోట్లోకి వెళ్ళి మాట్లాడాలంటే అప్పుడప్పుడు టెన్షన్స్ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళి వస్తాము మనం, అక్కడ ఏదో అవుతుంది, ఆ టెన్షన్ లో మనం ఉంటాం. నాతో మాట్లాడలేను, అది కూడా ఒకటి రీజన్ అడగడం. అవును మరి అంతే కదా. మరి అరే నీకు వీడు ఆఫీస్ లో ఆఫీస్ టెన్షన్ అరే అయితే రోజు ఎట్లా మంచిగా ఉన్నాడు తెలుస్తది? కదా, ఈ రోజు ఇట్లున్నాడు, ఎందుకు ఉన్నాడు, ఏమన్నా ప్రాబ్లం అయిందా, ఇట్లా కాదు. ఆ, నిన్న మంచిగా ఉన్నాడు, ఇలా మంచిగా లేదు, అడగాలి, ఏడవాలి కదా. అంతే. ఇట్లా మళ్ళా ఎక్కువ ఫైనల్ ఉండాలి. ఏంది, మనం నేనే పోవాలి, మాట్లాడుకోవాలి. ఆడ టెన్షన్ పడాలి, ఇక్కడ టెన్షన్ పడాలి. మస్తు పెద్ద త్యాగం చేసింది, అసలు ఎంత పెద్ద త్యాగమో ఈయన చూసిన చేసేది ఇప్పుడు అయితే. 4 మాటలు మాట్లాడితే మళ్ళీ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు ఆ, అవ్వా, నాలో నచ్చటి ఏంటి. పెద్ద గిఫ్ట్సే కదా, చిన్న చిన్న సర్ప్రైజ్ లో చిన్న చిన్న మూమెంట్స్ కూడా హ్యాపీగా అనిపిస్తాయి. గుడికి పోదామంట, అసలు రానే రాడు, గులుగుతా ఉంటాడు. ఇక ఎట్లా అంటే మనకు చిరాకు రావాలి, దేవుడు అయింది గుడికి ఇంకోసారి రమ్మని కూడా అడగద్దు అన్నట్టు అనిపిస్తుంది. అట్లా వేస్తాడు. ఓ షర్ట్ వేసుకోమంటే సరిగ్గా వేసుకోడు. ఆ డ్రెస్సెస్ కూడా పూజలు ఫంక్షన్లు అయినప్పుడు మంచిగా పద్ధతిగా తయారు కావచ్చు, ఇగో ఇవే వేస్తాడు. నువ్వు నువ్వు లండన్ కేవో అమెరికాకేవో చిన్న చెడ్డ వేసుకొని వస్తాడు అంతే. మీరు షార్ట్స్ లా వీడియోస్ లో కూడా చూడండి, అబద్ధం అయితే అన్ని చెడ్డీల మీదనే తిరుగుతాడు. ఎట్లుంటారు చెప్పండి, కొంచెం అన్నా మంచిగా రెడీ కావాలి కదా. ఈయన లెక్క ఈయన బిడ్డ కూడా తయారైంది, అట్లున్నది ఈయనలో. ఇప్పుడు నాలో నీకు నచ్చే క్వాలిటీస్ చెప్పు. ఇవైతే రావు, నచ్చటి ఆలోచించాల్సింది. తొందరగా రావు. అదే కంప్లైంట్ చేయమను, తక్కువకి వస్తుంది లోపల నుండి. నచ్చేదంటే ఇప్పుడు నచ్చని చెప్పినా కదా, పోయి వదిలాడిన అనుకో తొందరనే సెట్ అవుతుంది. అది నాకు నచ్చింది. దాన్నే పట్టుకొని ఎలాడకుండా పోయి ఒక 10 నిమిషాలు బతలాడితే సెట్ అవుతుంది. చాలా కూడా నచ్చింది, మళ్ళీ నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? ఊకే ఇదే పని అయ్యే మనకి. అది అది ఎట్లా ఇంకా ఇంకా చెప్పు, ఒక్కటేనా నచ్చినాయి? నచ్చనేమో 100 చెప్పినావు. నచ్చినాయి లెమ్మిగా చూసిండ్రా, ఎంతో ఇష్టం అని చెప్తాడు కానీ నచ్చిందంటేనేమో ఒక్కటే, నచ్చని చెప్పండి. ఒకటే 2 ఉంటే చెప్పొస్తుంది, అన్ని నచ్చినాయి ఇంకేం కంప్లైంట్స్ చెప్పినా అంటే నచ్చని చెప్పిన ఒకటే 2, నచ్చని 1, 2, 3 చెప్పినా మిగతా అన్ని నచ్చినాయి ఇక. అదే నచ్చినాయి కూడా చెప్పు, ఒక 3, 4 చెప్పు. డైలీ మనం హ్యాపీగా ఉండడము, అదంతా నచ్చింది. మంచిగా ఉండడము, నాతో ఏదైనా చేస్తే దానికో సపోర్ట్ ఇవ్వడము, అవన్నీ నచ్చింది. అంటే అర్థం చేసుకుంటాడు, నేను ఏం పని చేస్తా అన్నా యూట్యూబ్ గురించే గానీ దేని గురించి అయినా కూడా అది దాని గురించి సపోర్ట్ చేస్తారు. అది బాగా నచ్చుతుంది. నచ్చనిది అంటే ఊకే వెయిట్ లాస్ గానీ పొడుస్తా ఉంటాడు. అంటే డైరెక్ట్ గా అన్నాడు, ఇండైరెక్ట్ గా అంటాడు. అది నాకు నచ్చలేదు. మరి నేను ఏం చేయాలి? నేను చిన్నప్పటి నుండి అట్లానే ఉన్నా, నేను అట్లనే అవుతున్నా. మరి ఎంత తిన్నా ఈయననేమో బర్గర్ తింటలేదు ఇప్పుడు. అయితే మరి అంతే, ఎవరి జీన్స్ వాళ్ళది. ఇప్పుడు ఈయన నేను ఇద్దరం బర్గర్ తిన్నాం అనుకో, ఈయన అట్లనే ఉంటాడు, నేను ఇంకా పెరుగుతా. మరి దానికి నేనేం చేస్తా? నువ్వు తిన్నదే నేను తింటున్నా కదా. నేను తిన్నదానికి డబుల్ వర్కౌట్ చేస్తా. నేను వర్కౌట్ ఏడేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి, యూట్యూబ్ లో చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి. ఎట్లా చేయాలి చెప్పండి, కమెంట్ చేయండి. దీని గురించి మీరు కింద ఈ డిబేట్ లో పాల్గొనాలంటే కమెంట్ చేయాల్సిందే. నేను ఖాళీగా ఓన్లీ వర్కౌట్ చేస్తాను. ఖాళీగా ఉంటూ నువ్వు లేస్తావు, జిమ్ కు పోతాడు. ఈయన వచ్చేసరికి నేను వంట చేసి పెట్టాలి, మరి నేను కూడా జిమ్ కు పోతా, వచ్చేసరికి వంట చేసి పెట్టావా చెప్పు. ఇట్లా రీజన్స్ చెప్తే పని కాదు. మన ప్లానింగ్ మనకు ఉండాలి, మన హెల్త్, మన కాన్షియస్నెస్ ఉండాలి. ఫస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మ్యారేజ్ అయిన వాళ్ళకు నువ్వేమైనా టిప్స్ అడ్వైస్ ఇద్దాం అనుకుంటే ఏమి ఇస్తావు చెప్పు. అడ్వైజ్ ఆర్గ్యూ చేయొద్దు, అసలే వైఫ్లతో ఆర్గ్యూ చేయొద్దు. ఎంత ఆర్గ్యూ చేసినా ఎంత మాట్లాడినా ఫైనల్ గా వాళ్ళ విన్ అవుతారు. మళ్ళా నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో అలుగుతారు, మళ్ళా మనం వెళ్ళి బతలాడుకోవాలి. సో
వాళ్ళు భయపడేలాగా కాదు, కొంచెం హెల్ప్ఫుల్ భయపడే అయ్యేటట్టు. కాదు, అది నిజం, ఇంకా ఫ్యాక్ట్ అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. నేను తోపు అది ఇది అంటే నడవే అవన్నీ. నెక్స్ట్ ఒకటేనా అడ్వైస్? అంటే ఇంకేం అడ్వైస్ ఉంటుంది, మ్యారేజ్ మిగతా అన్ని నార్మల్. ఇది మెయిన్ వైఫ్ తోటి ఎట్లుండాలని చెప్తున్నా. డ్రెస్ అవి అన్ని పర్లేదు, బాగానే ఉంటుంది అయితే. వేరే వాళ్ళు అందినా కూడా కొంచెం మెల్లగా నిమ్మలంగా చెప్పాలి. మరి అది బాగాలేదు అంటే ఇక మరి ముఖానికి వేసి కొడతారు. ముఖానికి వేసి కొట్టకున్నా కూడా అట్లా అనిపిస్తుంది ఇక మళ్ళీ కొట్టాలనిపిస్తుంది. సిచ్యువేషన్స్ అట్లా అవుతాయి. బ్యాచులర్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఏం ఎంజాయ్ చేయాలి అన్ని ఎంజాయ్ చేయండి. పెళ్ళైన తర్వాత ఎట్లుంటది, ఇక వైఫ్ ఉంటది కాబట్టి నువ్వు ఒక్కడి తిరగలేవు ఎక్కడికి. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకుపోతావు. లేకపోతే అంటే ఇప్పుడు నువ్వు నన్ను తీసుకుపోవాలి, లేకపోతే లొల్లి పెడుతుందని తీసుకుపోతా కాదు కానీ డిపెండ్ ఇక ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళాలి. సోలోగా నువ్వు ఏమన్నా తిరగాలి ఎంజాయ్ చేయాలంటే చేసి అంటున్నావు. తర్వాత పెళ్ళైన తర్వాత సోలోగా నేను ఇంకా సోలోగానే తిరుగుతా అంటే నడవదు. ఓకే మై డియర్ లేడీస్, నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ ఈయనలాగా ఇంట్రోవర్ట్స్ ఉన్నారనుకోండి, అలా వదిలేసేయాలి. అట్లనే మనం ఎట్లా అంటే, నేను ఏ టైప్ అంటే చిన్న చిన్నది కూడా గుర్తుపెట్టుకొని బాగా ఎక్స్ప్రెసివ్ ఉండాలి అని అట్లా బాగా ఆశపడేది. పెళ్ళైన కొత్తలో ఈయనకు ఇప్పుడు సపోజ్ అన్నమో ఏదో పెట్టినా అనుకోండి, ఆయన కూడా నాకు పెట్టాలి, అదే విధంగా పెట్టాలని మస్తు అట్లా ఫీల్ అయ్యేది. కానీ అట్లా కాదు, ఆయన టెన్షన్స్ ఆయనకు ఉంటాయి, నాది నాకుంటాయి. అది తర్వాత అర్థమైంది, 4 years తర్వాత నాకు అర్థమైంది. ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు పెళ్లి చేసుకునే ముందే మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. నా భర్త తోపు దమ్ముంటే ఆపు అవన్నీ నడవదు. నీ భర్త ఎవరైనా కానీ, నీ అమ్మ ఎవరైనా కానీ, మీ నాన్న ఎవరైనా కానీ, నువ్వు ఖచ్చితంగా పని చేయాలి. నువ్వు 10,000 సంపాదిస్తావా, 10,000 సంపాదించు, కానీ నీకంటూ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. నీకు ఒకవేళ ఫ్యూచర్ ఎప్పుడు ఎవరు ఎట్లుండేది తెలియదు. ఎప్పటికీ నా భర్త నన్ను ఇట్లనే చూసుకుంటాడా, మీ అత్త మామ అట్లనే చూస్తారా, మీ మమ్మీ వాళ్ళు అట్లనే చూస్తారా అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా ఉండాల్సిందే. ఇంకొకటి, అన్ని పనులు నేర్చుకొని రండి. వీడికి వచ్చినాక వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మనకు రాదు. సో ఇంటి పనులు కూడా నేర్చుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఈయన చెప్పిండు కదా, గర్ల్స్ కి కూడా ఉంటాయి కొన్ని కోరికలు. పెళ్ళైన తర్వాత నా భర్త తీసుకుపోతాడు, అట్లా అట్లా పెట్టుకోకండి. మీకు ఒకవేళ తిరగాలి అని ఉంటే తిరగండి. ఒకవేళ ఆయన మంచోడు అనుకో తిప్పుతాడు, లేదా మీరే మీ కర్మ అంతే. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, మంచోడే, నేను మంచోడు కాదనని, కానీ ఏమని చెప్తుండు, ఇక నేను ఓన్ గా తిరగాలనుకున్నా కూడా ఆమె నీతో వస్తుంది అని చెప్తుండు. ఇప్పుడు మాకు కూడా అట్లనే ఉంటది కదా, తిరగాలనుకుంటే పెళ్లి చేసుకుని కూడా నేను ఓన్ గా తిరగాలనుకుంటే నడవదు అట్లా. ఇప్పుడు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మీరు తిరగాలి అనుకుంటే తిరగండి, ఎంజాయ్ చేయాలనుకుంటే అది ఎంత వరకు అనేది ఒక సర్టన్ లెవెల్ వరకు ఉంటది. అక్కడ వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఏం కాదు. ఇంకా ఏంటంటే, మెయిన్ గా అబ్బాయి వాళ్ళ సైడ్ ఫ్రెండ్స్ ని అస్సలు నమ్మద్దు. అది మాత్రం 100% గుర్తుపెట్టుకోండి. మీ ఎంత జిగిరి జింగాని అయినా కూడా ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండనియాలి. మా ఆయన తోపు నడవదు, నా భార్య తోపు, నా భార్య నాకు తెలుసు, నీకు తెలియని చాలా ఉన్నాయి రా అయ్యా, దానికి తెలియని కూడా చాలా ఉంటాయి రా అయ్యా, అట్లా. సరేనా? ఈ 4 సలహాలు నేను ఇద్దామనుకుంటున్నా. పెళ్లి లైఫ్ లో కూడా బాగుంటది, అర్థం చేసుకునేటోళ్ళు ఉంటే ఎప్పటికైనా లైఫ్ బాగుంటది. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాము, నా లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పెళ్లికి ముందు నేను ఇంత తిరిగేదాన్ని కాదు, ఇట్లా మాట్లాడేదాన్ని కాదు, ఇంత ఎక్స్ప్రెసివ్ కాదు. నేను ఎంజాయ్ చేసిన, చేయలే అని చెప్పాను, బట్ ఇంతగానం అయితే లేను. ఈయన వచ్చిన తర్వాత అయితే సపోర్టింగ్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఫ్రీగా చేస్తాను, నేను ఎవరి గురించి భయపడాల్సిన పని లేదు. మా ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు అన్నట్టుగా నేను చెప్తాను. చూడు ఎన్ని మంచి మాటలు చెప్పిన, నేను కూడా ఒక్కడు చెప్పాడు నేను ఎక్స్ట్రోవర్ట్ నేను ఇంట్రోవర్ట్, అట్లా ఏమైనా చెప్పొచ్చు కదా మంచి మాటలు. ఆమె చెప్పింది ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అని, నేను కొంచెం అంత ఎక్స్ప్రెసివ్ కాదు, ఎక్స్ప్రెసివ్ అట్లా. సో అవి చూసారు కదా గైస్, మీకు ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా పార్ట్ 2, ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే కింద కమెంట్స్ లో అడగండి, మళ్ళా కూర్చోబెడతా. దగ్గర 3 నెలల నుండి అడిగితే ఇలా కూర్చున్నాడు. ఇప్పుడు కూడా షాప్ లో ఉన్నాము, కస్టమర్స్ లేని టైంలో చూసి వచ్చేటప్పుడేమో కస్టమర్ చూసుకొని ఇట్లా చేస్తున్నాం. ఇంకొకటి, మస్తు సపోర్ట్ చేస్తాడు. ఈయనకు మేల్ ఈగో అనేది ఉండదు, నచ్చిన క్వాలిటీ అది. మేల్ ఈగో, నేను మొగోని నేను ఎందుకు చేయాలి అని ఉండదు, అది ఒకటి నాకు బాగా నచ్చుతుంది. మీకు అట్లా ఏమన్నా ఉంటే చెప్పరాదు, సిగ్గు పడతాను ఇన్ని చెప్పుతుంది మళ్ళీ మరి అంతే, గొడవ అవుతుంది కదా, గొడవ అవుతుంది, ఎవరికి కాదు.
గొడవలు అయితే అంత అరే స్ట్రాంగ్ నీకు ఉంటాం. అర్థం చేసుకుంటాడు కదా, ఎప్పుడన్నా కోపంలో మాట్లాడితే అయ్యి అరే రాదమ్మా, ఏమన్నా టెన్షన్ లో మాట్లాడిన అట్లా 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 అర్థం చేసుకో, అట్లా అట్లా రాదు. అది అపచారం. రోజుకి ఒక్కసారన్నా లొల్లి పడాలి అంతే. మనం ఎంత గొడవ పడితే అంత స్ట్రాంగ్ ఉన్నాం అన్నట్టు అట్లా. సో అది గైస్, ఇందాక ఒక ఆమె హిజ్రా ఆమె వచ్చింది షాప్ లో కూర్చొని. సో కొంచెం అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇలాంటి కంటెంట్ పెడతాము. ఇప్పుడు షాప్ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ తిరగాలంటే కూడా ఇబ్బందిగా అవుతుంది. సో ఇలాంటి ఫ్యామిలీ రిలేటెడ్ కొంచెం ఇలాంటి ఇంట్లో ఉన్న కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావు? నేను ఏమన్నా ఏమన్నా? ఆమెకు నచ్చింది చేసుకొని సపోర్ట్ చేస్తా అంతే. ఏమన్నా చేసుకో, సపోర్ట్ చేస్తా అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు. ఫైనల్ వర్డ్స్ ఏమన్నా? వీడియో క్లోజ్ ఫైనల్ వర్డ్స్ చేసే నువ్వు చెప్పుకుంది హాయ్ కాదు. అన్ని నేనే చెప్పాలి, మళ్ళీ ఎక్కువ మాట్లాడతాను అంటారు. ఎవరంటారు? అన్నేటోళ్ళు అంటారు. మా అన్నని ఏం మాట్లాడనియవు అంటారు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మీరు సబ్స్క్రైబ్ కొడితే మేము ఇంకెక్కువ ఈయనకు వస్తుంది. నేను కొట్టినా కొట్టకపోయినా నేను చేస్తా కంటెంట్, బట్ ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఆయనకు కూడా మీకు ఇంట్రెస్ట్ చూపించాలి, వీడియోస్లో కనిపించాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.